హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల నుంచి నేను నా క్లీనింగ్ ఈ రొటీన్స్ ఇవి పెట్టలేదు కదా. ఇవి పెట్టినప్పుడు చూసిన వాళ్ళకి మస్తు మోటివేషన్ వస్తుందండి. చేసినప్పుడు కూడా మాకు కూడా మోటివేషన్ వస్తుంది, చూసినప్పుడు కూడా చాలా మోటివేషన్ వస్తుంది. ఎప్పుడైతే పెండింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇది చూసిన తర్వాత మనకి చాలా బాగా అనిపించి మనం మన ఇంట్లో వర్క్ అన్నది కంప్లీట్ చేసేస్తామన్నమాట. అందుకోసం ఈ క్లీనింగ్ వ్లాగ్స్ అన్నవి, క్లీనింగ్ వీడియోస్ అన్నవి చాలా నడుస్తాయి యూట్యూబ్లో. సో నేను మీ అందరికీ కొంచెం ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను మీకు ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. అండ్ సంతోష్కి కళ్ళు కొంచెం ఎలర్జీ ఉంటే తనకి ఇప్పుడే మందు వేసాను. అండ్ ఈ ఎండాకాలంలోని మనకి ఎక్కడ లేని డాండ్రఫ్ అయిపోద్ది కదా. అలా డాండ్రఫ్ అయినప్పుడు మనం యూజ్ చేయొచ్చు మమాఎర్త్ టీ ట్రీ హెయిర్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఇది యాంటీ డాండ్రఫ్, ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్, తర్వాత ఎటువంటి పారాబెన్స్ ఇవేవి ఉండవు. అండ్ చాలా చాలా అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఇందులోని జింజర్లీ ఆయిల్ ఉంటుంది అండ్ టీ ట్రీ ఆయిల్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మన హెయిర్ మంచి షైనీగా అవుతుంది అనమాట. సో ఈ సమ్మర్ సీజన్లో మీరు కనుక మంచి డాండ్రఫ్ షాంపూ కోసం ఎదుగుతున్నట్టయితే యూ క్యాన్ ట్రై దిస్ మమాఎర్త్ టీ ట్రీ షాంపూస్ అండి. ఇందులోని టీ ట్రీ, జింజర్లీ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. యూ ఆల్ నో మమాఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అండ్ మమాఎర్త్లోని నా కూపెన్ కోడ్ కూడా ఉంది, స్క్రీన్ మీద రాస్తాను. ఈ కూపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది మమాఎర్త్ వెబ్సైట్లో మాత్రమే. అండ్ మమాఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. సో అదన్నమాట మమాఎర్త్ టీ ట్రీ షాంపూ అండ్ కండిషనర్ కోసం. షాంపూ ప్రిట్టి నార్మల్గా ఉంటుంది, అంటే మనకి బాగా ఆయిల్ అంతా వదిలిపోతుంది. కండిషనర్ మీకు తెలిసినట్టుగా మన హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేస్తుంది. మీ కండిషనర్ ఇక్కడ నుంచి మీ హెయిర్ స్కాల్ప్కి వదిలేసి మిగిలిన హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేయాలి. సో వీటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈరోజు నేను లంచ్ రొటీన్ కూడా యాడ్ చేశాను, కానీ ప్లేటింగ్ పెట్టడం మర్చిపోయా. షిట్. సో మళ్ళీ కలుస్తాను మీకు కొంతసేపట్లో, ఓకేనా? ఈరోజు బ్లాగ్లో నేను మీకు చూపిస్తున్నాను బోల్డ్ అంత డైలీ వర్క్స్ అన్నవి. అండ్ మనము ఎన్నో వర్క్స్ చేస్తాం కాబట్టి మన కోసం మనం కూడా కేర్ తీసుకోవాలి. ఈరోజు ఉమెన్స్ డే బ్లాగ్ అనమాట. ఉమెన్స్ డే రోజు మార్నింగ్ నుంచి నా మూడ్ అస్సలు బాగాలేదు. లైక్ ఏమి నేనే చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాగా ఒక రెబేలియస్ థాట్స్ అనేవి నా బుర్రలో అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. లైక్ వాట్ టు డూ, ఏం చేద్దాం, ఏంటి, అలా బోల్డ్ అనే విషయాలు నా బుర్రలో నడుస్తున్నాయి. నేనే ఎందుకు పని చేయాలి, అది ఇది అనేసి. బట్ స్టిల్ అందరికీ ఒక్కొక్క రకమైన బాధ్యత ఉన్నప్పుడు ఈ బాధ్యత నేను తీసుకున్నప్పుడు నేను దీన్ని ఫుల్ఫిల్ చేయాలి అని కంక్లూషన్కి వచ్చాను అనమాట. దాని తర్వాత నేను పక్కన అలెక్సాలో మంచిగా పాటలు వినుకుంటూ అండ్ వంట చేస్తున్నాను. అండ్ ఇంకొన్ని డేసే నేను ఈ కిచెన్లో వంట చేస్తాను. అంటే నాకు మార్నింగ్ తప్ప మిగతా టైం అంతా ఈ కిచెన్లో వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం. బట్ మార్నింగ్ అది కూడా ఈ సమ్మర్ సీజన్లోని చాలా అంటే చాలా ఎండ వస్తుంది అనమాట. ఎంత ఎండ వచ్చేస్తుంది అంటే మనం వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేస్తున్నప్పుడు మన చేతులు కాలిపోతాయి, అంత ఎండ వస్తుంది. అది కూడా స్ట్రాంగ్ ఎండ అనమాట. అండ్ ఈరోజు నేను చూస్తున్నాను తోటకూర, చిన్న వడియాల ఇగురు, దాని తర్వాత వచ్చేసి చేస్తాను బర్బాటీలే, ఇప్పుడు అన్నం, పప్పు, ఇవన్నీ అనమాట. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను, నేను అన్నీ చేశాను కానీ ఈ వీడియో లాస్ట్లో ప్లేటింగ్ చూపించడం మర్చిపోయాను అనమాట. సో ఎప్పుడైతే తోటకూర ఒక 60-70% కుక్ అయిపోయిందో అప్పుడు నేను యాడ్ చేస్తున్నాను బోల్డ్ అని చిన్న వడియాలు. ఇవి మినప వడియాలు అంటాం కదా, అవన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ప్యాకెట్స్లో రెడీమేడ్గా దొరికే వాటిల్లోని బియ్యం కలిపేస్తారండి. అందువలన ఏంటి అంటే అవి తొందరగా కుక్ అవ్వవు. బట్ మనం ఇంట్లో చేసుకున్నవి ఏంటి అంటే ఓన్లీ మినప్పప్పుతోని, అంటే మినప్పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పిండితో చేసుకుంటాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ గ్రీన్స్ అనేవి ఇలా కుక్ చేసుకుంటాను, ఎక్కువ వాటర్లో కాదు, కొంచెం వాటర్లోనే. చాలామంది అంటారు ఇలా చేయడం వల్ల గ్రీన్స్లో ఉన్నవన్నీ వాటర్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏమీ యూజ్ అవ్వదు అని చెప్పి. బట్ ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కలాగా. సో నేనైతే ఇలా చేస్తాను. అన్ని టైంలో ఇలా చేయను, పప్పు ఇవన్నీ కూడా చేస్తాను కదా. తోటకూర మాత్రం నాకు ఇలాగే ఇష్టం అనమాట.
సో ఇలా చేస్తాను. తర్వాత ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి మన వడియాలు అన్నీ అన్నప్పుడు వీటన్నిటిని తీసి స్ట్రైనర్లో వేసేసుకుంటాను అనమాట. సో ఎక్సెస్ ఆయిల్ ఇంకా ఎక్సెస్ వాటర్ ఇంక ఇందులో ఉండకుండా జస్ట్ ఉల్టా చేసేయచ్చు. బట్ ఆ రోజు అది ఎందుకు వేడిగా ఉందని చెప్పి జస్ట్ ఇలాగా స్పాచులాతో తీస్తున్నాను అనమాట. అండ్ మీరేం వండారు, మీరేం చేశారు ఉమెన్స్ డేకి, ఇవన్నీ నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఐ వాంట్ టు సీ అనమాట మీరందరూ ఏం చేశారు, మీకు మీరు స్పెషల్ కానీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉమెన్స్ డే రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అనేసి. 90% ఆల్మోస్ట్ నాకు ఒక 200 వరకు రిప్లైస్ వచ్చాయి. 90% మంది వాళ్ళ మామే వాళ్ళ ఇన్స్పిరేషన్ అని రాశారనమాట. అంటే ఒక సామెత ఉంది తెలుసా, మన మమ్మీ అయితే మనకి మమ్మీ విలువ తెలుస్తుంది అనేసి. ఎప్పుడైనా ఒక టీనేజ్ అమ్మాయిని అడిగారు అనుకోండి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే వాళ్ళు ఎవరు మోస్ట్లీ నాకు మా మమ్మీలాగా అవ్వాలని ఉంది, మా మమ్మీ నా ఇన్స్పిరేషన్ అని చెప్పరు. అదే ఒకసారి మనం మమ్మీ అయిన తర్వాత మమ్మీగా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో తెలిసాక అందరి ఇన్స్పిరేషన్ మమ్మీ అయిపోతుంది అనమాట. సో కరెక్ట్ చెప్పానా రాంగ్ చెప్పానా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అయినా మీరు ఏంటబ్బా కామెంట్సే పెట్టట్లేదు, ఎంత కొంచెం కామెంట్స్ ఏం పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. బోల్డ్ కామెంట్స్ పెట్టండి, ఓకేనా. తర్వాత బర్బాటీ లేపుడికి నేను ప్యాన్ పెట్టుకున్నాను. అండ్ ఈ ప్యాన్ మీకు గుర్తుండే ఉంటుంది, మేయర్ కంపెనీ నుంచి ప్యాన్ అనమాట. పాట్స్ అండ్ ప్యాన్స్ అనే ఒక వెబ్సైట్ నుంచి. నీకు ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో బెస్ట్ స్టీల్ ప్యాన్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగుంటుంది. అండ్ థిక్ బాటమ్ ఉండడం వల్ల ఏం మాడిపోవు, ఏం అవ్వవు. ఒకవేళ ఏమైనా మాడిపోయినా ఏమైనా కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ. అండ్ ఫుల్లీ ఏంటంటారు స్టీల్ది కాబట్టి డిష్ వాషర్లో కూడా పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. అండ్ తర్వాత మినపప్పు కొంచెం తాలింపు అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేస్తా. తర్వాత వాటన్నిటిని మిక్స్ చేస్తా. దాని తర్వాత దాంట్లోని నేను ఈ బర్బాటీలు అన్నవి యాడ్ చేసేస్తాను అనమాట. అండ్ బర్బాటీలు ఇవన్నీ ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ మనం తింటే మన హెల్త్కి అంత మంచిది అంట. లైక్ రోజు బోల్డ్ అని కలర్స్ తినాలంట, కలర్ఫుల్ వెజిటేబుల్స్ కలర్స్ ఎక్కువ తింటే మన హెల్త్కి మంచిదంట. సో అలా చేసి థింక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే ఇవి గ్రీన్స్ తిన్నాము, ఈ ఎల్లో తింటే బాగుంటుంది, వైట్ కొంచెం తినాలి అలా అనేసి. సో ఎక్కువ కలర్స్ మన ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేస్తే డైలీ బేసిస్లో బాగుంటుందని నేను నిన్నే ఒక ఆర్టికల్ చదివాను, అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత నేను చాలా ఎక్కువ ప్లేట్లు చేస్తాను, చాలా ఎక్కువ ఇవన్నీ చేస్తాను అని చెప్పి మా మమ్మీ చెప్తుంది. ఏదిలోనైతే చేసావో దానికే పెట్టేయాలగా. సో అలా ట్రై చేస్తాను అనమాట, తక్కువ సామాన్లు చేయాలి అనేసి. బట్ అలా ఎప్పుడు తక్కువ సామాన్లు అవ్వవు, నావి బోల్డ్ సామాన్లు అవుతాయి. బర్బాటీలన్నీ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి మూత పెట్టేస్తే సూపర్ టేస్టీ సింపుల్ బర్బాటీలు ఎప్పుడు రెడీ అంతే. ఇందులో చూపించడానికి కూడా ఏం లేదు, సూపర్ సింపుల్ రెసిపీ అనమాట. తర్వాత మన తోటకూర చిన్న వడియాల్ని మనము తాలింపు పెట్టుకుందాం. దీనికి నేను ఫస్ట్ కొన్ని ఎల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం మినపప్పు, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసి తాలింపు పెట్టేసుకుంటాను. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత ఆ తోటకూర మొత్తం ఇందులో వేసేస్తాను అనమాట. ఇది ఈరోజుది లంచ్. నేను లాస్ట్లో ప్లేట్లో అదే మన టిపికల్ ప్లేటింగ్ ఉంటుంది కదా, ప్రతిరోజు నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఆ ప్లేట్ చూపిద్దాం అనుకునే లోపు నేను ఇంకేదో ఆలోచిస్తూ ఆ క్లిప్ అన్నది తీయడం మర్చిపోయాను. సో అది ఒక సారీ. సో అదనమాట, జస్ట్ అలా తాలింపులు పెట్టుకుంటూ ఆలోచిస్తున్నాను. స్టిల్ నేను అన్ని పనులు చేస్తున్నాను కానీ నా బుర్రలో అదే తిరుగుతుంది. రకరకాలుగా ఏం చేద్దాం, వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేను ఏమైనా కొనుక్కుందామా. అండ్ గోల్డ్ ప్రైస్ బాగా తగ్గింది కదా, మా మమ్మీ అయితే గోల్డే కొనుక్కో, నీ కోసం నువ్వు కొనుక్కో అలాగే చెప్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ప్రైజెస్ లైక్ చాలా తగ్గాయంట ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. తగ్గాయి కదా, ఏదైనా కొనుక్కో నీ కోసం అలాగా. మొన్న గ్రూప్ ప్రవేశానికి కూడా మా మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అన్నీ చేశారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి కదా, కొనుక్కో నీ కోసం నువ్వు అని మా మమ్మీ ఒక 100-200 టైమ్స్ చెప్పే వెళ్ళింది. బట్ స్టిల్ నేను సరే అంటూ ఉన్నాను. ఈలోపు కుషాలకు కూడా కొంచెం ఆడి అలిసిపోయాడంటేను వాడికి నేను లంచ్ కొడుకుతున్నాను అనమాట, తినిపిస్తున్నాను.
నార్మల్లీ వాడే తినేస్తాడు. బట్ ఇప్పుడు చుట్టీలో ఉంటున్నాడు కదా ఇంట్లోని, అన్ని బ్యాడ్ హ్యాబిట్సే నేర్చుకున్నాడు అనమాట. గుడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేసి మమ్మ నువ్వు కుడుపు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇవన్నీ నేర్చుకున్నాడు. అండ్ మేము రెడీ అయ్యాము, బయటికి వెళ్ళాము. రాత్రి 8:30కి నేను డిసైడ్ చేశాను, నో ఐ వాంట్ టు గిఫ్ట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి. సో సడన్గా 8:15కి నేను థింక్ చేశాను. 8:30కి మేము ఫారం మాల్ వెళ్ళాము. 8:45కి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో నేను నా కోసం యాపిల్ వాచ్ కొనుక్కున్నాను. ఈ వాచ్ నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను నా కోసం. నేను ఎప్పటి నుంచి అంటే లైక్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి. బట్ అలా 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 ఎందుకు ఇన్ని డబ్బులు, ఎందుకు, దీనికన్నా వద్దు వద్దు అని నా మనసు నాకే. లైక్ యాజ్ ఎ ఉమెన్ మనకి బోల్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని మనకి మనమే చెప్పేసుకుని మనకి మనమే కొనుక్కోకుండా ఉండడానికి చాలా వెయిట్ చేసేస్తుంటాం కదా. ఇంకా నేను నో, ఐ హ్యావ్ టు బై మై సెల్ఫ్ అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులతో నేను నా కోసం కొనుక్కున్న యాపిల్ వాచ్. ఇట్స్ అరౌండ్ 30K అనమాట. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది నేను కొనుక్కోగలిగినందుకు. సో నాకు తెలుసు ఇది కొనిన తర్వాత నాకు బోల్డని తిట్లు పడబోతున్నాయి. ఫస్ట్ కొంచెం మా మమ్మీ ఎలా అంటే కొంచెం కోపం అవుతుంది. బట్ నేను హ్యాపీగా ఉన్నాను అని తెలుస్తుంది కదా, అప్పుడు మా మమ్మీ కూడా హ్యాపీ అయిపోతుంది అనమాట. తర్వాత మా డాడీ దగ్గర నుంచి కొంచెం పడతాయి. బట్ మా డాడీ నాకు డైరెక్ట్గా తిట్టరు అనమాట. మా డాడీ అనుకుంటుంటారు. సో ఇట్స్ ఓకే. బట్ లాస్ట్లో నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. మై బ్యూటిఫుల్ బ్రాండ్ న్యూ యాపిల్ వాచ్ ఉమెన్స్ డే కోసం నేను ఇచ్చుకున్న గిఫ్ట్. ఇవి బ్యాండ్స్ అనమాట. లైట్ పింక్ కలర్ అండ్ రోజ్ గోల్డ్ ఏమో డైస్ వస్తుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. బాయ్.